నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణలో అట్లనే దేశంలో కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ మీద ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన తీర్పు 4 వారాలు గడువు పెట్టింది. దానికి కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్టోబర్ 9th వరకు ఏదో ఒక నిర్ణయం చెప్పాలా స్పీకర్ అనేది కోర్టు పెట్టిన గడువు. 2 రోజులు ఆల్రెడీ అయిపోయింది. సో కౌంట్ డౌన్ ఇంకా 28 రోజులు ఉన్నది. అయితే ఈరోజే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి స్పీకర్ ఆఫీస్కి పోయి మరి ఏం చేస్తారు, మీరు స్టార్ట్ చేసిరా లేదా, ప్రాసెస్ స్టార్ట్ చేసిరా, కోర్టు చెప్పినట్టు అడుగుతారు అన్నమాట. అదే విషయంలో మేము కూడా నిన్న కూడా మాట్లాడినాం. మేము ఏం మాట్లాడామంటే ఎన్నికలు వచ్చుడు గ్యారంటీ, ఎన్నికలు రాకుండా ఉండాలంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మొత్తమే మళ్ళీ పోయి కలవాలి. కలుపుకుంటారా లేదన్నది వాళ్ళ ఇష్టం, బీఆర్ఎస్ ఇష్టం. కానీ ఇక్కడ 2 ఆప్షన్లు, ఒకటి కలవడమా లేదంటే ఎలక్షన్ పోవడమా. అయితే నిన్న పదవి ఇచ్చి, ఆయనకు గాంధీ అనడానికి పదవి ఇచ్చి ఆయన నోటితోని నేను పార్టీ మారలేదు, నేను ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్పించినంత దిగజారే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత ఇంత ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పలానోడు మా పార్టీ వాడు అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈ సందర్భంగా మేము అడిగినాం అంటే, నేను వేసిన ఛాలెంజ్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఈ 10 మంది ఎమ్మెల్యేలు గురించి కాదు, ఒక్క ప్యాక్ చైర్మన్, పిఏసీ చైర్మన్ ఒక్కడు, మీ పార్టీ కూడా ప్రతిపక్షం కూడా నువ్వు క్లారిఫై ఇయ్యి. లేదు ప్రతిపక్షం వాడికి ఇచ్చినామని క్లారిఫికేషన్ నువ్వు ఇయ్యి. లేదంటే లేదు మా పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చినాము, మా పార్టీలోకి వచ్చిండు, ఏదో క్లారిఫికేషన్ ఇయ్యి. ఓపెన్గా పబ్లిక్ ఇన్ని మాటలు పొంకరాలు కొడతావు కదా, ఇది క్లారిఫికేషన్ ఇస్తే అటన్న ఇటన్న క్లారిఫికేషన్ ఇస్తే వల్లంకి తరపు నుంచి ఒక ఊర్లో నువ్వు ఎగ్గొట్టిన 2 లక్షల రుణమాఫీ, 1 లక్ష రుణమాఫీ మేము చేస్తాం అనేది మా ఛాలెంజ్. రుణమాఫీ ఒక వ్యక్తికి మా ఛానల్ నుంచి మేము చేస్తాము, నువ్వు ఎగ్గొట్టిన రుణమాఫీ. ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటావా ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ ద్వారా కూడా సమాజానికి మంచి జరిగేది చేస్తున్నాం. నిన్ను ఓడియటం మా ఉద్దేశం కాదు, దీని ద్వారా మంచి జరగడం మా ఉద్దేశం. అయితే ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏం జరుగుతుంది రేపు? అయితే వాళ్ళ గమ్మత్తుగా ఎంత ఇంకా నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్ కంటే ఇంకా దిగజారుడు స్టేట్మెంట్లు ఏమున్నాయి, 2 ఉన్నాయి. ఒకటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి కూడా ఆయన మేము చాలా నియమాలను పాటిస్తూ నియామకం చేసినామని చేసిండు. అదొకటి. రెండవది, స్పీకర్ ను ఆదేశించే అధికారం ఏ కోర్టుకు లేదు అనేది ఒక వాదన ఆయనది. సేమ్ ఇంకొక రెండవ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్న ఆయన దోస్తలు కడియం శ్రీహరి, మేము పైకోట్ల గురించి ఆలోచన చేస్తాం, చాలా బెంచ్లు ఉన్నాయి, ఇంకా హైకోర్టులో చాలా బెంచ్లు ఉన్నాయి, ఇంకా కోర్టులు ఉన్నాయి అని దిగజారుడు. ఆయన లెక్చరర్ గా చేసిండు, విద్యాధికుడు, చాలా సార్లు మినిస్టర్ చేసిండు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. ఇంత దిగజారి నీతి నియమం ఏమి లేదు, లేక సిగ్గు శరం లజ్జ ఏమి నేతలు ఏమి లేదు. ఇన్ని కోట్లకు పోయే బదులు ప్రజా కోర్టుకు పోరాదని ఒక్కసారి తను అయిపోతుంది కదా, మీ లైఫ్ సెటిల్ అవుతుంది కదా. అయితే 20 రోజు ఫాలో అప్ చేస్తాను. అయితే నేనేమంటే, నువ్వు 4 రోజుల తర్వాత స్పీకర్ మొండిగా వ్యవహారం చేసి 1 నెల 2 నెలలు టైం తీసుకుంటావు అనుకో, నేను విచారిస్తున్నా ఇదే చెప్తాడు. మీరు ఈ 1 నెల రోజుల తర్వాత వచ్చే రిజల్ట్ ఏముంటది అంటే, నేను వాళ్ళని పిలుస్తున్నా, విచారిస్తున్నా, షెడ్యూల్ ఇస్తున్నా అని 1 నెల గడుపుతాడు. ఇచ్చినాక షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ 1 నెల టైం పెడతాడు అలా. ఇట్లా 2-3 నెలలు గడిపే అవకాశం ఉంది. ఈ లోపు ప్రతిపక్ష పార్టీ ఊరుకోదు కదా, మళ్ళా కోర్టుకు పోతుంది. కోర్టు ఆల్రెడీ మేమే చర్య తీసుకుంటామని చెప్పారు, మళ్ళా కూడా వీళ్ళు మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. పోతారు. ఒకవేళ ఈడ ఏమైనా పెండింగ్ ఉంది రాలేదు అంటే సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది చాలా కేసులలో. చాలా ఇలాంటి కేసులలో, సేమ్ కేసులలో రూలింగ్ ఇచ్చింది ఈ దేశం అత్యున్నత న్యాయస్థానం. దాన్ని చట్టంలో ఉంది, చట్టంను ఎట్లా పాటిస్తలేవు. నీకు చట్టబద్ధ పాలనే కాదు, నువ్వు అంత అరాచక పాలన నడుస్తుంది అనుకో. అదొక అంశం. అయితే రెండో అంశం చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మన ప్రజలకు కాన్స్టిట్యున్సీ చట్టబద్ధంగా అయితే కోర్టు చెప్పినట్టు ఆయన 1 నెల రోజులు మంచి నిర్ణయం తీసుకుంటే మంచోడు అనిపించుకుంటాడు. అయితే చట్టబద్ధత అంటే కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి
భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఆయన జేబులో పుస్తకం పెట్టుకొని తిరుగుతాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళు పార్టీ మారలేదు మేమని చెప్తారు అంటున్నాను. అవకాశం లేదు, స్పష్టంగా కనబడుతుంది కదా. పార్టీ మారలేదని చెప్పుకుంటా ఇక మీరు ప్రూవ్ చేసుకోండి పార్టీ మారడం ఎట్లా చేసుకుంటారు, దాన్ని నడిపిస్తారేమో. చాలా మీడియా సంస్థలలో నేనే పార్టీ మారినని ఈ ఎవరు అది లేటెస్ట్ ఇప్పుడు చెప్తుండ్రు మారలేదని చెప్తున్నారు. ఇప్పుడు మారలేదు, మారలేదు నీకేం చేస్తావు? అప్పుడు మారినని చెప్పినావు, కండువా వేసుకున్నావు, ఆయన అదర్ దెన్ పార్టీ పోయి కలిసినావు, కలిసి మారినని చెప్పినాక ఇప్పుడు మారలేదంటే నేను నా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మారలేదంటున్నావు కదా, ఆయన సూచించినటువంటి వ్యక్తి ఎవరు? పిఎస్ చైర్మన్ చేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని సూచించిండు, నేనెందుకు చేసిండు? మరి సార్ అది వేరే మాట్లాడదాం. ఇప్పుడు డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలు మేము మారలేదంటే కోర్టు మాత్రం ఏం చేస్తుంది? అది ప్రూఫ్ కావాలి. మారలేదన్నదానికి మారిందన్నదానికి ప్రూఫ్ సబ్మిట్ చేసేది. ఇప్పుడు నేను ఏమి మారలేదు, అది ఏదో జరిగిపోయింది, ఏమి మారలేదు. కోర్టు ఏం భావిస్తుంది? బీఆర్ఎస్ లో ఉంటే కోర్టు ఏం భావిస్తా అంటే ఈ చిన్నపిల్ల వ్యవహారం కాదు, ఈ ఇట్లా మాట్లాడితే ఒప్పుకునేటువంటి చట్టం కాదని నా భావన. లేదు, ఇప్పుడు నేను మారుతున్నా సరే అది జరిగిపోయింది, ఇప్పుడు నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటే మంచిదే కదా, మీ పార్టీలో ఉన్నారా అంటారు. టేస్ట్ మరి నీ అధ్యక్షుడి నుంచి సర్టిఫికేట్ తీసుకురా అంటారు. ఇంకా సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ చట్టంలో ముందు అది లేదనుకుంటా, సర్టిఫికేట్ తీసుకొచ్చేది లేకపోయినా ఇట్లా మనం రాజకీయంగా ఆలోచన చేస్తే నువ్వు కాదు. ఈ బజార్ పంచాయతీ నువ్వు చెప్పే మాట ఇంకేమంటే చెట్టు కింద కూర్చొని మాట పంచాయతీ పోతే ముడి మీద అంటే అది ఎప్పుడు గాంధీ చెప్పిన స్టేట్మెంటే కదా చెప్పడానికి. బజార్ మనిషి ప్రభుత్వమే, బజార్ ప్రభుత్వం ఇది. కాబట్టి నేనేమంటున్నా, ముఖ్యమంత్రి నువ్వు చెప్పవా బాబు, కోర్టుకు పడదు కదా, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. మీ ఎమ్మెల్యేలా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా? సరే మీ అంటే ఉంచుకోలే కానీ, లేదు బీఆర్ఎస్ వాళ్ళే కానీ నేను పదవులు ఇస్తున్నాను ఇచ్చుకోడు ఇక, కానీ ఏమైతే కానీ నువ్వు అది చెప్పి అదే ఏమైందంటే సంతోషంతో ఆ క్లారిటీ వస్తుంది. మిత్రమా, నేనేమంటా అంటే ఈ విషయంలో నువ్వు కోర్టు కాడిపోయినప్పుడు ఇంత దిగజారి లేవు. ఈ దేశం రన్ అవుతుందంటే ఇంతో అంతో ఈ దేశ న్యాయస్థానాల పైన గౌరవం ఉంది ప్రజలకు. సుప్రీంకోర్టు ఆల్రెడీ అంతకంటే కౌన్సిలింగ్ ఇస్తాను కూడా ఇలా అడ్వకేట్ చెప్పాడు. అంతకంటే ఎక్కువ జరిగేది తీసుకపోయి ఎర్రగడ్డ పెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇది తీసుకపోయి ఎర్రగడ్డ పెట్టు అంటే నీకు భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి మెంటల్ ఎబిలిటీ లేకపోతే ఏ పదవి కూడా అర్హుడు కాదు. సిక్ ఈజ్ మెంటల్లీ సిక్, కేర్ అబౌట్ ఎనీథింగ్. అంటే దేని మీద నమ్మకం, ఆయనకి గౌరవం లేదు అంటే వ్యవస్థనే గౌరవించలేని వ్యక్తి వ్యవస్థ రన్ చేయకూడదు అని చెప్తుంది. కాకపోతే చెప్పడానికి ఉంటుంది కానీ ఫలానా నేను ఈ 10 మంది లేదు మేము మారలేదు అని అన్నారనుకో, కోర్టు సబ్మిట్ చేస్తారు, బయటకు చెప్పరు కానీ కోర్టు సబ్మిట్ చేస్తే ఏమని, మేము మారలేదు, మేము ప్రతిపక్షం. ఇప్పుడు గాంధీ అన్నట్టే అంటే వాళ్ళు కూడా అదే మిత్రమా, రాసిస్తావు నేను మారలేదని చెప్తావు, నీ ఉద్దేశం అదే కదా. ఇప్పుడు నువ్వు అనేది అదే కదా. 10 మందిలో 9 మందికి అవకాశం ఉంది, 10 లేదు. ఎందుకు ఆయన అయిపోయింది కదా, ఇప్పుడు మారలేని అంట. నీ ఇష్టం ఉన్నట్టు చెప్తాను అడగాడు, చెప్తాడు. తర్వాత కోర్టు కూడా కోర్టు అంత మరి మనం మాట్లాడుకున్నట్టుగా చెట్టు కింద మాట్లాడినట్టుగా రాదు. నేను కరెక్ట్ గా ఎందుకంటే నేను ఇప్పుడున్న స్థాయి వ్యక్తుల బట్టి జరగవచ్చు స్థాయి అదే, కానీ కోర్టు అంగీకరిస్తుందా చూద్దాం. ఏమి జరుగుతుంది, కోర్టు మీద ఆశ్చర్యపోతుంది. ఫస్ట్ ఏంది అనుకుంటారా, చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్. సో మళ్ళీసారి చేద్దాం. మా ఛాలెంజ్ ఏంటంటే మా కోర్టులు ఇవన్నీ సరే అవి జరిగితే కానీ కోర్టులతో కూడా అవసరం లేదు. ముఖ్యమంత్రి నువ్వు చెప్పు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలా, నువ్వు నోరు చెప్పి చెప్పు. క్లోజ్. ఒకటే మేము 2 లక్షలు ఒక రైతుకి ఇస్తాం. నేనేమంటున్నా అంటే అది 3 నెలలు కావచ్చు, ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు కావచ్చు. నీ అతి తెలివి ఉపయోగించి, నీ చావు తెలివి ఉపయోగించి ఇంకో 3 నెలలు కాకపోతే 6 నెలలు అవుతుంది. కానీ నువ్వు నిర్ణయం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత ఈజీగా ఉండదు. 3 నెలలు కాకపోతే 6 నెలలు అవుతుంది. బీఆర్ఎస్ పోయి స్పీకర్ కార్యాలయానికి పోయి ఒత్తిడి చేసినట్టే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా అర్థం చేసుకోవచ్చు. అదే ఇది ఈ విషయం మీద మనం తరచుగా జరిగేటువంటి పరిణామాలను తెలియజేయడం మిత్రులకు.
ఇది ఈ అంశం ఎట్లుంటే ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో 3 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. వీళ్ళు చేసినటువంటి అడ్డగోలి హామీలు, వీళ్ళు చెప్పిన అబద్ధ హామీలతోటి ప్రభుత్వంలోకి వచ్చింది. వీళ్ళు చేసిన గ్యారంటీలు, స్కీములు, స్కామ్లు అన్నీ ఉన్నాయి. ఈ స్కీమ్ల వల్ల ఏమైంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఈ సేమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశమే. వీళ్ళకి సిగ్గు, లజ్జ, సీమ్ ఏమీ లేదు. భారత రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం పరిధిలో మనం బతకాలా, ఒక నీతి నియమం ఉంటుంది అని మానవీయ సోయి కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హిమాచల్లో ఇవాళ ఒక చట్టం తెచ్చారు. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి హామీలు అమలు చేయలేకపోతారు, ఆ సంపద సరిపోతలేదు. సరిపోకపోయేసరికి ఆల్రెడీ బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, అలా స్కీమ్లు, అవి సెస్సులు ఇవన్నీ పెంచేసి ఆల్రెడీ వాళ్ళ చేతులు ఉన్న కాడు పెంచారు, ఇంకా సరిపోవట్లేదు. కానీ సరిపోతలేదు. సరిపోనప్పటికీ ఏం చేసారు, గంజాయి సాగు చేసుకోవచ్చు అని చెప్పారు. గంజాయి వచ్చిన లాభంతో మీకు గ్యారెంటీలు ఇస్తామని ఒక దరిద్రమైన మెసేజ్ దేశానికి ఇస్తారు. ఇచ్చారు. ఇక చూడు ఎట్లుండదు అంటే మన నార్కో అనాలిటిక్స్, ఈ మన దర్యాప్తు సంస్థలన్నీ, ఈ దేశ దర్యాప్తు సంస్థలన్నీ దేని మీద కష్టపడుతున్నాయి, వాళ్ళు అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. మన దేశ రక్షణలో భాగమే అది. అటువంటి సిబ్బందిని నువ్వే నీ దేశంలో పెంచి నేను అఫీషియల్గా ఇస్తా అంటే అసలు బర్తరఫ్ చేయాలి. ఈ బీజేపీ ప్రభుత్వానికి కూడా సిగ్గులేదు. అంటే కలుపు మొక్కలు అంటారు చూసినావా? వీళ్ళు కలుపు మొక్కల్నే అఫీషియల్ గా పెంచుతామంటారు. అట్లాంటి పరిస్థితి వీళ్ళది. అదే అంటున్నా. దీన్ని రాష్ట్రపతి, ఆ రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్రపతి సీరియస్ యాక్షన్ తీసుకొని వీళ్ళను 350 కింద విద్రోహ శక్తులు అరెస్ట్ చేయాలి. బర్తరఫ్ చేయొచ్చు ఆయన. ఇది పనికిరాని గవర్నమెంట్ అని ఆ రాష్ట్ర గవర్నర్ రిపోర్ట్ పంపి కేంద్ర హోంశాఖకు, కేంద్ర కేబినెట్ పాస్ చేస్తే అరాచక పాలన నడుస్తుంది ఇక్కడ. చేయాలి కూడా సిగ్గు లేకుండా. అరే ఏమన్నా కొంచెం పరిస్థితి అది ఆల్రెడీ కర్ణాటకలో కూడా ఆల్రెడీ బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు అన్ని పెంచేసారు. వాళ్ళు కూడా వెళ్తలేదు. ఆ సందర్భంలో వాళ్ళు కూడా చేసి ఇట్లాంటి పనికి వాళ్ళ పనులు చేస్తారు. నెక్స్ట్ మనమే మిగిలింది. మనం ఆల్రెడీ లిక్కర్ వస్తుంది. నేనేమంటే ఇంకోటి అంటే లాస్ట్ మంత్ పోయిన నెల 10,300 10,400 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. కానీ వీళ్ళు అప్పు కూడా ఎంత తెచ్చారు తెలుసా? 10,000 కోట్లు తెచ్చారు. అంటే 10,000 చిల్లర కోట్లు ఆదాయం రాగా మళ్ళీ 10,000 కోట్లు అప్పు తెచ్చినావు. అంటే అంటే దాదాపు 20,000 కోట్లు కూడా ఏం లేదు. మళ్ళీ పథకాలు అంటే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ తీసుకొచ్చి పెద్దగా చాలా స్వచ్ఛమైన మనిషి లెక్క శ్వేతపత్రాలు ఇచ్చినావా? ఇప్పుడు ఈ శ్వేతపత్రం నువ్వు 80,000 కోట్లు చేసినావు కదా, ఏం ఖర్చు పెట్టినావు? ఒకటేం తెలుసా, కర్ణాటకలో ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని వాళ్ళు హైర్ చేసుకున్నాడు. ఎట్లా ఆదాయం పెంచుకోవాలి ఏది, ఇవన్నీ రేట్లు పెంచినాక కూడా సరిపోక మొన్న మార్చిలో తీసుకున్నాడు, హైర్ తీసుకున్నాడ. వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పుట్టియడం అన్ని అప్పులు ఎట్లా తీసుకురావాలో, పుట్టించాలో, ఇవన్నీ ఎట్లా మాట్లాడను వాని కోసం హైర్ చేసుకురు. అంటే ఇక్కడ సామాజికంగానే కాదు, పరిపాలన పరంగానే కాదు, సామాజికంగానే కాదు, ఆర్థికంగా కూడా అరాచకత్వం స్టార్ట్ అయ్యే రోజులు రాబోతున్నాయి. ఇది ఒక రకంగా ఆర్థిక ఉగ్రవాదం అండి. ఇది ఇంత నీచ స్థాయికి ఒక రాష్ట్రాలను ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక అనాలోచిత. అవును, కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు అనాలోచితమైన ఇంత నిర్లక్ష్యం చేస్తుందా నాకు వాళ్ళ పార్టీ వేసేది దరిద్రం ఉంది. వీళ్ళు ఫెయిల్ కావాలి మంచిగా. మన బీఆర్ఎస్ ఫెయిల్ కాగానే వాళ్ళ పార్టీ ఎదగలేదు. వీళ్ళు ఫెయిల్ అయితే మన పార్టీ మంచిగా ఎదుగుతుంది. అది వాళ్ళ సంతోషం అక్కడ. అందుకే ఇక్కడ మా బాధ. ప్రజలు ఈ 2 జాతీయ పార్టీల వల్ల ప్రజలు ఫెయిల్ అయ్యారు. గత 15-11 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిపోయి వస్తూనే ఉంది. గత 60 సంవత్సరాల నుంచి ఇదే దరిద్రం. ఇంకేమైనా ఇది మెరుగైతుందేమో, ఇంక పిల్లలు లేరనే ఆలోచనతో గెలిపిస్తే ఇదంతే ఉంది. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక అంశం నేనేమంటే, సేమ్ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి, పిసిసి కర్ణాటక ఆడొక స్కామ్ చేసారు. వాల్మీకి స్కామ్. పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు ఆ అమౌంట్, కార్పొరేషన్ల అమౌంట్ ఎలక్షన్ కు వాడుకున్నారు. తెలంగాణ ఎలక్షన్ లో మందు కొన్నారు, వాడుకున్నారు. అయితే దాన్ని ఈడీ ఇవాళ ఎంక్వైరీ మొదలుపెట్టింది.
చూసిన ఈడీ ఆల్రెడీ ఏది 200 కోట్ల స్కామ్ ఈడీ ఆల్రెడీ కర్ణాటకలో స్టార్ట్ చేసింది. 1000 కోట్ల స్కామ్ కూడా జరిగింది మొన్న. అయితే దీన్ని మేమేమంటున్నామంటే మా మా ఛానల్ తరఫున మేమేమడుగుతున్నామంటే ఈ తెలంగాణలో కూడా ఒక స్కామ్ జరిగింది. ఒకటి దాని గురించి మాట్లాడదాం. ఇదే ముఖ్యమంత్రి తమ్ముడు 1000 కోట్ల బయోటెక్ కంపెనీకి పెట్టి ఆయన తెచ్చిండు, అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది కోట్లు పెడతారు మా తమ్ముడు అని అంటున్నాం మేము. పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి. దీన్ని కూడా ఆల్రెడీ ఈడీలో బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు కూడా నిజాయితీతోటి పక్షపాతం లేకుండా వీళ్ళు చర్య తీసుకోవాలి. ఈడీ ఎంక్వైరీ చేయాలి కదా, గవర్నమెంట్ లో ప్రైవేట్ సంస్థతో కరెంట్ విషయంలో గవర్నమెంట్ జరిగిన ఒప్పందాలే తప్పున్నది ఎంక్వైరీ చేసిన మునగాడు. గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీకి జరిగిన ఒప్పందాల్లో మన తప్పు జరుగుతాయి. జరిగితే ప్రజలకు నష్టం అవుతుంది. గవర్నమెంట్కి నష్టం కాదు. ఆ గవర్నమెంట్కి అయినా పైసలు వస్తాయి, ఈ గవర్నమెంట్కి అయినా వస్తాయి. అది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ పర్సన్ కాబట్టి ఇది చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఈడీ సిబిఐ కేసులు పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి, తప్పు ఉంటే చర్య తీసుకోవాలి. ఇది ఈ అంశం ఇట్లుంటే ఇప్పుడు ఇంకొక పెద్ద అంశం ఉంది ఈ రాష్ట్రంలో. చాలా మంది లక్షలాది మంది ప్రజలను వేధిస్తుంది. లక్షల మంది రైతులు అంటే దాదాపు 70 లక్షల మంది రైతులను ఒక వేదన గురి చేస్తుంది. 70 లక్షల మంది ఫ్యామిలీలు అంటే అంటే దాదాపు 4 వేసుకున్నారు 2 కోట్ల మంది. 2 కోట్ల మంది జనానికి సంబంధించిన విషయం. ఒకటి యావరేజ్ గా 3 వేసుకుంటే 2 కోట్లు, 4 వేసుకుంటే 2.5 కోట్లు అవుతుంది. కాబట్టి పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చింది. ఈయన రైతు భరోసా ఇస్తున్నాడు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఇద్దామనే ఆలోచన కూడా ఎక్కడ కూడా లీకులు కూడా ఇస్తలేదు ప్రభుత్వం. ఇస్తే ఆలోచన కూడా చేస్తాను. ఆల్రెడీ రుణమాఫీ విషయంలో జరిగిన విషయంలో కాంగ్రెస్ నాయకులు గల్లీ నాయకులు లోపడిస్తున్నారు. ఫస్ట్ గల్లీ నాయకులు తను తినాల్సిన పరిస్థితి ఇంకేర్పడతారు. ఇంకా ఇది ఎంత పట్టింపు లేని ఈ అరాచక. నేనేమంటున్నానంటే మరి రైతులు ఏమన్నారా, ఉద్యమం చేయరా అంటే ఈ దేశంలో ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా సంఘటితంగా లేరు రైతులు. ఎందుకంటే పాపం వాళ్ళ బాధ వాళ్ళకుంటే రోజువారి పుట్ట గడుపుకోవడం ఒక సమస్య అయితే, పెట్టిన పైరును కాపాడుకునేది రెండవ సమస్య. గొడ్డో గోదో ఉంటుంది, అది దాన్ని కాపాడుకోవాలి మూడో సమస్య. వీటన్నింటిని కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఏం తెలుసా సార్, రైతు బంధు కావాలి మీరు అప్లికేషన్ పెట్టుకుని ఏదో పనికిమాలిన అప్లికేషన్ కూడా తయారు చేసాం, దానికి డబ్బులు తీసుకుంటారంట. అప్లికేషన్ 100, సబ్మిట్ చేసినందుకు 1000, ఇంకా తొందర పోవాలంటే 2000 అంటారు. ఆడికి అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఉన్న లోన్ రాకపోగా ఇంకో 10,000 పైన అప్పయ్యేటట్టున్నది. ఏం అరాచకం నడుస్తుంది ఆయన రాష్ట్రం. అరాచకం అంటే అరాచకమే. ఇది కాంగ్రెస్ మార్క్ పాలన. ఈ రాష్ట్రంలో ఇంకా గుంపు మేస్త్రి పాలన కొనసాగుతుంది. దాన్ని ఈ 2 జాతీయ పార్టీలు, ఇంకొక జాతీయ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో ఇస్తుంది. స్వర్గానందం, శాడిస్టిక్ ఆనందం, దాన్ని ఏమంటారు, శాడిస్టిక్ ప్లెజర్ అంటారు. శాడిస్ట్ ఏమంటారు అన్న, ఏమంటారు శాడిస్ట్ అంటే పైచాచిక ఆనందమా. పైచాచిక పొందుతుంది ఒక పార్టీ, వీళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళ సంతోషం. ఎంతమంది కానీ ఇట్లా చేస్తున్నారు అని కూడా ఆయన పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కామగుండి బాగా ఫెయిల్ కానియచ్చు, కానీ ప్రతి విషయాలు నిలదీస్తుంది. ఎందుకు, జనం కోసం. అట్లనే మనం కూడా చేసేది అంతే. మనం వాలంటీర్గా చేస్తున్నాము, ఒక పార్టీ అని కాదు, కానీ ఒక సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా. ఎందుకంటే ఇంత అరాచక పాలన ఎంతో కొంత తెలిసిన వ్యక్తులుగా. అవును. కాబట్టి మిత్రులారా, ఈ 2 జాతీయ పార్టీలు వీళ్ళు పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు, ప్రజల కోసం చేస్తలేరు, ఈ దేశం కోసం చేస్తలేరు. వీళ్ళంతా మూర్ఖపు యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క పార్టీల గురించి మీరు జర ఆలోచన చేయమని మా రిక్వెస్ట్. చూద్దాం. నమస్కారం. జై తెలంగాణ. జై.